ఏపీలో డిప్యూటీ సీఎం పదవి హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ జనసేన మధ్య మాటల యుద్ధం వైసీపీకి అస్త్రంగా మారుతుంది. దీనిపై ఇరు పార్టీల సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చూడాలని ఉందంటూ కొందరు టీడీపీ నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని బయటపెట్టడం ఇప్పుడు చర్చగా మారింది. టీడీపీ నేతల వ్యాఖ్యలకు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు మనలో మనకు గొడవలు పెట్టేలా చూస్తున్నారని, ఈ ఇష్యూ వైసీపీకి అస్త్రంగా మారుతుందన్నారు. ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందాల ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నారని ప్రశ్నిస్తున్నారు కదా, ఏం అడిగితే తప్పేంటి? అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకు వరదలు, మరి సీఎం సీఎం అనలేదా? రమణపేటలో అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, వాళ్ళు కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగల కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కదా, లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా. పేద ప్రజల కష్టాలు తెలిసినటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ నేను సమర్పిస్తున్నాను. పేద ప్రజల కష్టాలు తెలిసినటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ నేను సమర్పిస్తున్నాను. ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఉన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన. ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానంలో ఉండాలన్నది ఒకటి. ఈ ఎన్డీఏ కూటమి బలం పెరగడానికి, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎవరికి వారి స్థానాలు కల్పిస్తారు. ఆ కల్పించే కార్యక్రమం వాళ్ళది బాధ్యత. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి అంటారా? నన్ను వ్యక్తిగతంగా అడిగితే డిప్యూటీ సీఎం కన్నా పెద్దది ఏదైనా ఉంటే ఆయనకి ఇవ్వమని నేను అడుగుతాను. ఎందుకంటే ఆయన అభిమానించే వ్యక్తిగా నేను అడుగుతాను. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం గురించి పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతా ఉంది. ఈ చర్చల మీద ఒకదాని తర్వాత ఒకళ్ళు ఆ ట్వీట్లు పెడుతున్న పరిస్థితి ఉంది, ఆ మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఆ మొత్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి కొంత మేరకు బీటలు వారుతున్నాయనే టాపిక్ ప్రధానంగా ఆ తెర మీదకి వస్తున్న అంశం ఉంది. దీనికి నారా లోకేష్ ని అస్త్రంగా చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ అస్త్రంగా చేసుకొని ఆ ఎన్డీఏ కూటమిలో చిచ్చు పెట్టాలని కూడా కొంతమంది వ్యక్తులు చూస్తున్నారంటూ కూడా ఆ జనసేన పార్టీ నేతలు, టీడీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం అనేది ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఆ ట్రెండింగ్ లో ఉన్న అంశం అని చెప్పుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అనే అంశం. ఈ అంశానికి సంబంధించి కూడా గత 3-4 రోజులుగా ఆ టీడీపీ నాయకులు కొంతమంది, ఆ రఘురామకృష్ణరాజు గాని, సోమిరెడ్డి గాని, అలాగే టీడీపీ పొలిట్ బ్యూరో ఆ శ్రీనివాసరెడ్డి గాని, మరొక ఆ జనసేన పార్టీ అధినేత ఆ పవన్ కళ్యాణ్, వర్మ గాని, వీరందరూ కూడా ఖచ్చితంగా నారా లోకేష్ ఆ డిప్యూటీ సీఎం అవ్వాలి, ఆయనకు అర్హత ఉందంటూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు మాట్లాడుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఆ హాట్ టాపిక్ గా మారిన అంశం అని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి పలువురు కూడా ఆ పెదవిరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆ జనసేన పార్టీ ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆ కిరణ్ రాయల్ కూడా కొంత మేరకు పవన్ కళ్యాణ్ ఆ సీఎం అయితే బాగుండు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, ఖచ్చితంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, మొత్తంగా ఇటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ కానీ, జనసేన పార్టీ కానీ పెద్ద ఎత్తున ఆ డిప్యూటీ సీఎం గురించి ఆ కామెంట్లు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ ఒక కొత్త వాదన అయితే ఆ తెర మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ పార్టీలోకి సంబంధించిన కీలక నేతలు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆ కూటమి పటిష్టంగా ముందుకు వెళ్తున్న క్రమంలో వాటి మధ్య ఆ బీటలు వారేలాగా చేయాలని వైసీపీ నేతలు కొంతమంది టీడీపీ నేతలను ప్రోత్సహించటం, ఖచ్చితంగా నారా లోకేష్ కి మీరు సపోర్ట్ చేయండి అంటూ కూడా మాట్లాడటం వల్లే ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారటం
టాపిక్ పెరగటం వంటిది జరుగుతా ఉంది అని ఆ వైసీపీ నేతలపై ఆ జనసేన పార్టీ నాయకులు గాని టీడీపీ నాయకులు గాని పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న నేపథ్యం. ఆ మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం అంశాన్ని అడ్డు పెట్టుకుంటూ కూడా ఆ పవన్ కళ్యాణ్ ని కొంత మేరకు ఇబ్బంది కలిగిస్తే, ఆ పవన్ కళ్యాణ్ కొంత మేరకు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి పటిష్టంగా బలంగా ఉండకుండా ఆ కొంత మేరకు తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీలోని కొంతమంది ముఖ్య నేతలు టీడీపీ నేతలను అడ్డు పెట్టుకొని వాళ్ళని ప్రోత్సహించటం, లోకేష్ కు మీరు దగ్గర అవ్వాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే లోకేష్ దగ్గర అవుతారు, మీకు టీడీపీలో ఆ తగు ప్రాధాన్యత ఉంటదంటూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల ప్రోత్బలంతోనే ఆ వారి యొక్క మాటలతోనే ఈ యొక్క డిప్యూటీ సీఎం పదవి అనేది ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారినట్లు ఆ రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్న మాట ఒక పక్క జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం. ఆ మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆ రాజకీయ చదరంగంలో మరొకసారి పవన్ కళ్యాణ్ ని ఒక ఆ పాముగా కదిపి ఆ టీడీపీ అలాగే జనసేన పార్టీకి మధ్య చిచ్చు రాజేయాలని చూస్తున్నారని దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ పసిగట్టి ఎన్డీఏ కూటమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగులు ముందుకు వేయాలంటూ కూడా జనసేన పార్టీలోని ముఖ్య నేతలు ఆ జనసేన పార్టీ నాయకులకి అలాగే జిల్లా ఇన్ఛార్జీలకి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఎవరు కూడా ఎక్కడ కూడా ఆ పెదవి విరవద్దని ఎన్డీఏ కూటమి బలంగా ఉండేందుకు ఆ పార్టీ కృషి చేస్తుందని ఓ పక్క టీడీపీ నేతలు, మరో పక్క జనసేన ఆ పార్టీకి సంబంధించిన నేతలు ముఖ్య నేతలకు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అంశాన్ని అడ్డు పెట్టుకొని ఆ టీడీపీ ఆ జనసేన మధ్య కొంతమేరకు చిచ్చు రాజేసిన పక్షంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ మీద సంబంధించిన దాడులు కానీ వైసీపీ నేతల మీదకి సంబంధించిన దాడులు కానీ పక్కకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వైసీపీ పార్టీకి కొంతమేరకు ప్రశాంతత వచ్చింది, వైసీపీ పార్టీకి ఇబ్బంది లేకుండా ఉంటది, వైసీపీ పార్టీ బలంగా ఆ ప్రజల్లోకి ముందుకెళ్లడానికి ఇది ఒక అస్త్రంగా మారుకొని శస్త్రంగా అడుగులు ముందుకేయాలంటూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన నేతలను ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతోనే ఇదంతా కూడా ఆ మిత్రపక్షాలను విభజించాలనే ఆ కుట్ర కోణంలోనే ఈ డిప్యూటీ సీఎం పదవి అనేది ఆ తెర మీదకి తీసుకొస్తున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు పక్క టీడీపీ నేతలకి ఆ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా డిప్యూటీ సీఎం పదవి గురించి మాట్లాడొద్దని సూచించిన పరిస్థితి. జనసేన పార్టీకి సంబంధించి ముఖ్య నేతలందరూ కూడా ఆ కింద స్థాయి నేతలందరూ కూడా ఈ అంశం గురించి మాట్లాడొద్దని చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆ జనసేన పార్టీకి సంబంధించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ ని అస్త్రంగా చేసుకొని ముందుకు వదిలితే ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య కొంచెం చిచ్చు రాజేయటం మొదలు పెడితే ఇటు పక్క ఎన్డీఏ కూటమికి కొంత మేరకు ఆ బీటలు వారితే అది వైసీపీ పార్టీకి ప్రయోగకరంగా ఉంటుందని వైసీపీ నాయకులు చేస్తున్నట్టు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.